ఈ దినవాక్య ధ్యానాంశము పన్నిచ్చుట న్యాయమా? నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు తమ శిష్యులను పంపిరి. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన ప్రతి మాటకు తప్పుడు వ్యాఖ్యానం ఇచ్చుటయే ఆయన విమర్శకుల పూర్తికాల సేవగా ఉండెను. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అని ఆయా తెగలకు చెందినవారు క్రీస్తును అందునిమిత్తము వెంబడించుచుండిరి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అను ప్రశ్నకు న్యాయమే అని చెప్పిన ఎడల యూదులు ఆయనకు విరోధులగుదురు. పన్నుయకూడదని చెప్పిన ఎడల ఆయన రోమా ప్రభుత్వమునకు శత్రువగును. ఏదో ఒక విధముగా ప్రశ్నను ఎదుర్కొండుకు తెగించెను. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించున్నారు అని నిర్మొహమాటముగా అడిగెను. అంతేకాదు, సరియైన జవాబు ఇచ్చుట ద్వారా వారి నోళ్లను మూయించెను. పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరు అని వారిని అడగగా, వారు కైసరు అనిరి. అందుకాయన, అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఇలాగు మరికొన్ని సందర్భములోను ప్రభువు యుక్తముగా జవాబిచ్చి తన వ్యక్తిత్వమును వెల్లడి చేసెను. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీని తెచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుటకు ఇలాగూ అడిగిరి. వ్యభిచారములో పట్టబడిన వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రమునకు ఆజ్ఞాపించున్నది. ఆయనను నీవేమి చెప్పుచున్నావు? వారి దురుద్దేశమును గుర్తించిన ప్రభువు వారి పాపములను నేల మీద వ్రేలితో వ్రాసిన తర్వాత, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అనగా, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయిరి. అప్పుడు ప్రభువు, ఎవడనో నీకు శిక్ష విధింపలేదా అని అడుగుటయే కాక, గొప్ప మాటను హెచ్చరికగా చెప్పి పంపెను. గతములో పాపము చేసిన మనము ఇప్పుడు పాపము చేయకూడదు. నేనును శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యోహాను 8:11 చెప్పబడింది. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.